హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్. నేను మీకు ఇప్పుడు 7 to 8 years బేబీకి చీర ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఇది నేను ఈ క్లాత్ వచ్చేసి 4 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. 4 మీటర్ల చీర పన్న తీసుకున్నాను 40 ఇంచెస్ది. దాంట్లోనే నేను ఇప్పుడు 4 అంటే ఇట్లా ఈ వెడల్పు ఆ పాప లెంత్ వచ్చేసి నడుము నుంచి కిందికి నాకు 30 ఇంచులు ఉంది. 28 ఇంచులు రెడీ ఉంది. సో నేను 30 ఇంచులు తీసుకున్నాను. ఇట్లా పొడవుగా 30 ఇంచులు పొడవు తీసుకున్నాను. ఇట్లా 30 ఇంచులు వచ్చింది. ఇది ఒక 1.5 మీటర్ ఈ క్లాత్ తీసుకున్నాను. తీసుకొని ఈ క్లాత్ కట్ చేసి ఈ బార్డర్ వేసుకున్నాను చీరకి. నేను ప్లెయిన్ చీరకి ఎలా బార్డర్ వేయాలని నేను ఇంతకుముందు వీడియోలో చేసి ఉన్నాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇప్పుడు తర్వాత. ఇప్పుడు ఇదే బ్లౌజు, ఇదే బార్డర్ నేను తీసి దీనికి ముక్కలు 1.5 మీటర్ క్లాత్లో ఒక 1/2 మీటర్ బ్లౌజ్కి పెట్టుకొని మిగతాది ఈ బార్డర్ వేసుకున్నాను ఈ చీరకి. ఇప్పుడు ఈ చీర ఎలా రెడీ చేయాలో మీకు చూపిస్తాను. వెడల్పు ఒక పీస్ తీసుకున్నాను. వెడల్పులో 4 ఇంచులు తీసుకున్నాను. ఇది వెడల్పులో 4 ఇంచులు తీసుకొని పొడవులో 12 ఇంచులు పీస్ తీసుకున్నాను. తీసుకొని ఇలా దీన్ని ఐరన్ చేసుకున్నాను. నేను ఇట్లా 1.5 ఇంచు పట్టి వచ్చేలాగా ఐరన్ చేసుకున్నాను. చేసుకొని ఇది నాకు 28 ఇంచులు లెంత్ పాపది నడుము నుంచి కిందికి కాలభాగానికి. అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చీర ఎక్కడైతే మనం స్టార్టింగ్ చేస్తామో అక్కడ నుంచి 28 ఇంచులకు వదిలిపెట్టేసి ఇట్లా 28 ఇంచులు తీసేసుకొని 28 ఇంచులకి ఇక్కడికి వదిలేసి నేను ఇది అటాచ్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఉక్సు పట్టి కనిమోయేస్తున్నాను పట్టి. నేను 28 భాగాలు 28 ఇంచులకు వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలాగా ఉక్స్ పట్టికి ఒక స్టెప్ ఇట్లా పెట్టుకోవాలి. 1 ఇంచు లోపలికి మడిచి దీన్ని మళ్ళీ ఒక 1 ఇంచు మడిచి ఇలా లోపలికి పెట్టుకోవాలి దీన్ని. ఎందుకంటే ఉక్సులు వేస్తాం కదా, పాప నడుముకి ఎంత అని లూజు టైట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇలా చేసుకుంటే. మళ్ళీ 1 ఇంచు టోటల్ ఇలా అయిపోయింది. ఒకసారి వేసుకొచ్చాను నేను. ఇప్పుడు దీని మధ్యలో నుంచి ఇంకొక స్టిచ్ వేసుకొని రావాలి. ఒక 1 ఇంచుకి వదులుకొని ఒక స్టిచ్ వేయాలి ఇక్కడ. ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ లాస్ట్కి ఇంకొక స్టిచ్ ఈ లాస్ట్లో వేసుకోవాలి. 2 ఉక్సులు వేస్తున్నాం మనము. 2 ఉక్సులకు సరిపడా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా బాక్సులు రెడీ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను నా పాపకు వచ్చేసి 23 ఇంచులు నడుము ఉందండి. మా పాపకి 23 ఇంచులకు నేను కరెక్ట్గా కొలత తీసుకొని ఇట్లా ఇక్కడ పెట్టుకొని ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇట్లా ఒక మార్కింగ్ అని పెట్టుకుంటున్నాను గుర్తు నేను. ఇప్పుడు చీర ఇట్లా వేస్తాం కదా, ఇట్లా కట్టినప్పుడు ఇలా రౌండ్ నడుము వస్తుంది. నేను ఇక్కడ ఈ పోర్షన్లో ఈ సైడు ఉక్సులు వేసుకుంటున్నాను కరెక్ట్గా చూసుకొని. ఇది నడుము భాగం నాకు. సో నేను ఇక్కడ ఉక్సులు వేసుకుంటున్నాను. ఈ పోర్షన్లో ఉక్సులు వేసుకుంటున్నాను నేను. ఇది ఎంత చూసుకొని దీని కొలత కరెక్ట్గా ఎంత చూసుకొని 23 ఇంచులకు రావాలి నాకు నడుము ఫిట్టింగ్ కరెక్ట్గా. సో నేను ఇట్లా వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా మార్కులు వేసుకొని ఇలా ఉక్స్ పట్టి వేసుకొని ఇక్కడ నేను ఇలా ఉక్స్ జాయిన్ చేసుకుంటున్నాను. దీనికి ఇట్లా ఉక్స్ వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది నేను నార్మల్ ఎమ్మింగ్ నీడిల్తోనే నేను దీన్ని కుట్టుకుంటున్నాను. ఇట్లా 4 మడతలు వేసుకొని కుట్టుకుంటున్నాను దీన్ని. రెండు వరుసలుగా తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ని. కాటన్ అదే మనం బట్టలు కుడతాం కదండి, నార్మల్ థ్రెడ్ అది. దాన్ని 2 నుంచి 4 మడతలు వేసి ఇట్లా ఉక్స్ గట్టిగా కుట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇలా చేసుకొని ఇది ఉక్సులు వేసుకున్నాము. ఉక్సులు వేసుకున్న తర్వాత చూడండి, ఉక్సులు వేసుకున్నాను. ఈ ఉక్సులు దీనికి పెట్టుకొని రెండిటికి ఈ జారకుండా కొంచెం మనం ఇక్కడ కొంచెం సేఫ్టీ పిన్ పెట్టుకుందాం. ఇట్లాగా జారకుండా మనం, ఎందుకంటే చీర కట్టుకున్నప్పుడు కుచ్చిళ్ళు వేయాలి కదా, దానికోసమని ఇట్లా నేను జారకుండా ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టుకొని
తర్వాత ఈ స్టెప్ ఉంది కదా, దీన్ని చీరలాగానే మనం సేమ్ టు సేమ్ మనం చీర ఎట్లా కట్టుకుంటాం అట్లా చూడండి. నీట్గా ఇట్లా ఫ్రిల్స్ అన్ని జమ చేసుకొని తర్వాత ఇట్లా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ దీనిపైన కదలకుండా ఉంటాయి పిల్లలు కట్టినప్పుడు నీట్గా. ఇలాగనమాట. నాకు ఒక 7-8 కుచ్చుళ్ళు వచ్చినాయి దీని మీద. ఇట్లా పెట్టుకొని కొంచెం చిన్నగా ఒక 1.5 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకోండి. ఇట్లాగా కరెక్ట్గా పర్ఫెక్ట్ కూర్చొని ఉంటుంది చీర. ఇంకా మనము రెడీ వేసేయచ్చు అంతే పిల్లలకి. ఇలాగ అయిపోయింది చీర ఇది. ఇప్పుడు పాపది బ్లౌజ్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి నాకు 11 ఇంచులు ఉంది. 11 ఇంచులకు గాను నేను స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ వదులుకొని బ్యాక్ ఓపెన్ పెడతా ఉన్నాను పాపకి. బ్యాక్ ఓపెన్కి నేను నార్మల్గా చిన్నపిల్లలకి బ్యాక్ ఉంటేనే బాగుంటుంది ఫ్రంట్ కంటే కూడా. సో నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాను. ఇట్లా మార్కింగ్ వేసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్, ఇది కొంచెం క్రాస్గా ఉంది సో దానివల్ల 1/2 ఇంచ్ మాయ పెట్టుకుంటున్నాను నేను. తర్వాత లెంత్ వచ్చేసి 11 ఇంచులు ఉంది. టోటల్ లెంత్ చెప్తాను. టోటల్ లెంత్ 11 ఇంచులు ఉంది. ఇది 11 ఇంచులకి మార్కింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అని అనుకుంటున్నాను. బోట్ నెక్ పెడతాను పాపకి. బోట్ నెక్ అయితే నాకు షోల్డర్ వచ్చేసి 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు ఉంటే నేను 10 ఇంచులు పెట్టుకుంటున్నాను. 10 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత స్లీవ్స్ హార్మోల్కి కిందికి ఒక 5 ఇంచులు పెట్టుకున్నాను. ఇలాగా. తర్వాత చెస్ట్ వచ్చేసి 23 ఉంది నాకు. చెస్ట్ వచ్చేసి 24 ఉంది. 24కు 6 ఇంచులు అయితే నాకు కరెక్ట్గా 24లో సగం 4వ భాగంకి 24 అవుతుంది అది. ఇలాగా ఈ నడుము వచ్చేసి 20 ఇంచులు ఉంది. అప్పుడు నేను 20 ఇంచులకి ఇక్కడ 5 ఇంచులు పెట్టుకొని ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం, అది డాట్స్ కోసం అని వదులుకుంటున్నాను. సేమ్ యాస్టీస్ ఎట్లా బ్లౌజ్ కట్ చేస్తాం సేమ్ అంతాయి, కాకపోతే బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను పాపకి. హార్మోల్ వచ్చేసి నాకు 12 ఇంచులు ఉంది. 12 ఇంచులకు కొంచెం దిగాలి ఇక్కడ ఇంకా. 12 ఇంచులు వచ్చింది ఇక్కడ డాట్స్ కోసమని. ఇప్పుడు నేను 2.5 ఇంచెస్ నెక్కు డౌన్ తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ తీసుకుంటున్నాను. తర్వాత కిందికి వచ్చేసి ఇట్లా 3 ఇంచులు తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం బోట్ నెక్లా చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను క్లాత్, ఎందుకంటే పాప కొంచెం చిన్నది కదా, కొంచెం పెద్దగా కూడా వస్తుంది బ్లౌజ్ అన్నట్టుగా కొంచెం ఎక్కువ పెడతా ఉన్నాను. ఇది బ్యాక్ పోర్షను. ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ తీసుకుంటున్నాను నేను. ఇట్లా తిప్పేసుకొని క్లోజ్ ఉన్నది మన సైడ్ వస్తుంది ఇది. దీనికి ప్రిన్సెస్ కట్ కూడా అవసరం లేదు, పిల్లలు చిన్న పిల్లలు కదా, ప్రిన్సెస్ కట్ ఏమీ అవసరం లేదు మనకి. ఇట్లా పెట్టేసుకొని సేమ్ ఇది యాస్టీజ్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకోండి. పిల్లలకి చెస్ట్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు, మనకి ఎంత ఉన్నా అంత సేమ్ వస్తే చాలు. పెద్దవాళ్ళకైతే ఎక్కువ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, దీనికి పిల్లలకి అవసరం లేదు. సేమ్ ఎంత ఉందో అంత తీసుకొని సరిపోతుంది. బోట్ నెక్ ఫ్రంట్లో కూడా సేమ్ నెక్కే కట్ చేసుకుంటాను నేను. అలాగా ఇది ఎక్స్ట్రా కటింగ్ కోసం అని కొంచెం తీస్తున్నాను.
ఇక్కడ డాట్స్ వేసుకుంటున్నాను నేను, ఫ్రంట్లో డాట్స్. వెనకాల వీపుకి ఎట్లా వేసుకుంటున్నాను సేమ్ ఫ్రంట్ డాట్స్. ప్రిన్సెస్ కట్ లాంటిలో అట్లా పిల్లలకి ఏమి ఉండదు, నార్మల్గా డాట్స్ వేస్తున్నాను ఇక్కడ. తర్వాత స్లీవ్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకుంటున్నాం మేము. 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇది లైనింగ్ బ్లౌజు. సెవెన్ ఇంచెస్ పెట్టుకొని 7 కొంచెం హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇట్లా కిందికి డౌన్ తీసుకొని 3 ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ 7 ఇంచులు వస్తుంది నాకు. డబల్ మీద నాకు 3.5 పెట్టుకున్నాను. హార్మోల్ వచ్చేసి నాకు ఎంత ఉంది దాంట్లో 12 ఇంచులు ఉంది కదా, సరే దానికి 2 ఇంచులు పెట్టుకోవాలి దీనికి. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఇంచులు వస్తుంది. ఇది ఫ్రంట్ ఎక్స్ట్రా కటింగ్ కదా, ఒక హాఫ్ ఇంచు తీసేద్దాం ఫ్రంట్కి. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాను. లైనింగ్ వేసుకొని లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ పీస్ వేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఓపెన్ నా సైడ్ వస్తుంది. దీనికి కూడా వెనకాల లుక్స్లు కదండి, సేమ్ అట్లాగే తీసుకోవాలి. సేమ్ లైనింగ్ ఎట్లా కట్ చేస్తామో దీన్ని అలాగే కట్ చేసుకోవాలి. బ్యాక్ పీస్ కట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ సేమ్ లైనింగ్ ఎలా కట్ చేస్తున్నాం సేమ్ యాస్టీజ్ అంతా అట్లాగే కట్ చేసుకోవాలి. దీనికి నేను గోల్డెన్ కలర్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని ఇవి క్రాస్ పీసుల్లో నెక్ పట్టికి ఎట్లా వేస్తాం అట్లా క్రాస్ పీసుల్లో నేను గోల్డెన్ కలర్ పీసులు కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్లీవ్స్కి ఎంత ఉంది, స్లీవ్ మనం కొలతలు తీసుకొని దాని ప్రకారమే మనం ఈ పైపింగ్ థ్రెడ్ అనేది వేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఫ్రంట్ స్లీవ్స్కి ఫ్రంట్ నెక్ మాత్రం, ఫ్రంట్ బ్యాక్ నెక్కి వేస్తాను దీన్ని. చూడండి ఇది ఎలా ఉందంటే దీని కొలతలు తీసుకోవాలి, ఇది ఎంత ఉందనేసి. స్లీవ్స్కి ఎంత ఉందని తీసుకొని దీని మీద 2 చేతులు కదా, సో డబల్ తీసుకోవాలి. ఇక్కడికి అయిపోయింది. ఎక్కువ కట్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది అనవసరంగా, అందు గురించి ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను నేను. తర్వాత ఫ్రంట్ నెక్కి ఇక్కడికి ఇంత వచ్చింది, దీన్ని డబల్ తీసుకున్నాను. బ్యాక్ కూడా సేమ్ తీసుకుంటున్నాను. మొత్తం కలిపి ఒక 1 మీటర్ అంత అవుతుంది నాకు. 1 మీటర్ కట్ చేసేసుకొని ఇది థ్రెడ్ పైపింగు దీని పక్కన పెట్టుకొని దీన్ని ఈ టెన్షన్ ఉంది కదా, ఈ పుట్టు తీసేయాలి, డబల్ పుట్టు తీసేయాలి. దీన్ని తీసేసి ఈ సింగిల్ పుట్టు ఉంది కదా, సింగిల్ పుట్టుని దీన్ని వేసుకోవాలి మిషన్లో. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం ఇట్లా ఒక రవ్వ ఇది కొంచెం గంట ఇట్లా ముడేసుకుంటే ఏమవుతుందంటే జారకుండా ఉంటుంది ముందుకి. అట్లా వేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇలా నార్మల్గా పక్క నుంచి స్టిచ్ తీసుకొని రావాలి మనం. దీని పక్క నుంచి చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లాగే వేసుకుని రావాలి. టోటల్ అంతా పైపింగ్ ఇలాగే తీసుకోవాలి. ఇట్లా అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఇంచు టెన్షన్ మాయ పెట్టుకొని, అంటే మనకి 2 పాయింట్స్ అంతా మాయ పెట్టుకొని మిగతా అంతా ఎక్స్ట్రా కట్ చేసేయాలి.
ఇప్పుడు స్లీవ్స్ తీసుకొని ఫస్ట్ నేను స్లీవ్స్కి వేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా కటింగ్ కదా, ఇది ఎక్స్ట్రా కటింగ్ ఫ్రంట్కి వచ్చే భాగము, ఇది కూడా ఫ్రంట్కి వచ్చే భాగం. ఇలా మార్కింగ్ వేసుకొని ఆపోజిట్లోనే రావాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని తీసుకుంటున్నాను. ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలి దీని మీద. దీని వెంబటే దీన్ని కూడా తీసుకోవాలి. ఎప్పటికైనా ఆపోజిట్లోనే ఉండాలి మనకు అది. చూడండి ఇక్కడ వచ్చింది కదా, కనిపిస్తుంది కదా, ఇక్కడ వస్తుంది కదా, దీని వెంబడి మళ్ళీ ఇది వస్తుంది ఇట్లాగా. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకొని దీని మీద ఇది ఉల్టా పెట్టుకోవాలి. ఇట్లాగా ఉల్టా పెట్టుకొని దీన్ని ఇట్లా తిప్పుకొని ఈ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ మీదనే రావాలి. మళ్ళా నిదానంగా అదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి మనము. క్లాత్ పల్చగా ఉంది కాబట్టి యువత సైడ్ కూడా కనిపిస్తుంది అది, అయినా కూడా నీట్గా నిదానంగా తీసుకొని రావాలి అన్నట్లాగా. ఇట్లా వస్తుంది. తర్వాత దీన్ని ఇట్లా తిప్పుకొని ఇవి పైపింగ్. ఇట్లా రెండు చేతులకు సేమ్ ఇలాగే చేసుకోవాలి. రెండు స్లీవ్స్ అటాచ్ అయిపోయినాయి. ఇట్లా పక్కకి తిప్పేసుకున్న తర్వాత ఈ మొత్తం కార్నర్లో స్టిచ్ లైన్ స్టిచ్ వేసుకొచ్చేసి మిగిలినది మెయిన్ పీస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేయాలి. ఇప్పుడు రెండు స్లీవ్స్ నాకు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వెనకాల భాగం తీసుకుందాం మనము. టెన్షన్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే సింగిల్ టెన్షన్ నెక్ కోసమని పైపింగ్ థ్రెడ్ కోసమని యూజ్ చేస్తాను నేను. మళ్ళీ డబల్ పుట్టే వేసుకోవాలి. సింగిల్ పుట్ తీసేసి డబల్ పుట్టే వేసుకోవాలి. దీనికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇట్లా ఇది వెనకాల బ్యాక్ ఓపెన్ కదా, ఇట్లా రెండు ఇట్లా పెట్టేసుకొని ఇలా రెండు సమంగా పెట్టుకొని స్టిచ్ వేసుకొని రావాలి. ఒక టెన్షన్ మాయ తీసుకొని వెనకాల భాగం నేను తిప్పేస్తున్నాను, వీపు భాగాన్ని. ఇది సీదా మీద లైనింగ్ పెట్టుకున్నాను నేను. చూడండి, గమనించండి. తర్వాత సేమ్ దాని పక్కన ఉంటే ఇది కూడా వెళ్ళిపోవాలి. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తిప్పేసుకొని ఈ కార్నర్లో ఇది ఇట్లా రావాలి. ఈ సైడ్కి ఈ పీస్ ఇక్కడ సైడ్ రావాలి. దీన్ని ఇట్లా స్టిచ్ చేసుకోండి. పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి.
లైనింగ్ లోపలని మెయిన్ పీస్ పైకి చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈలోన ఇది మొత్తం టోటల్గా ఈ రౌండ్ అంతా అటాచ్ చేసుకొని రావాలి మళ్ళీ. ఇప్పుడు ఇలా బ్యాక్ రెడీ అయిపోయింది, ఇట్లా ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వీటికి బ్యాక్ అటాచ్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పోర్షన్ కదా, ఇట్లా అటాచ్ చేస్తున్నాను, షోల్డర్ అటాచ్ చేసుకుంటున్నాను నేను. ఇది అటాచ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఉక్స్ పట్టి కాజాపట్టి, ఇటు సైడ్ ఉక్స్ పట్టి కాజాపట్టి వేస్తున్నాను వీటికి. ఇది చూడండి, ఇటు సైడ్ వేసేది ఉక్స్ పట్టి, నేను ఉక్స్ పట్టికి వేసుకుంటున్నాను. ఇది 1 ఇంచ్ ఉంటే చాలు మనకి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని, సారీ పైన ఫోల్డ్ చేయొద్దు, కింద, ఎందుకంటే మనం కింద తిప్పేసుకున్నాం కాబట్టి కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది పైన పెట్టుకోవాలి దీన్ని, పీస్ని మనం ఏదైతే కట్ చేసిన లైనింగ్ పీసు అది మన బ్లౌజ్ పీస్ మీద పైన పెట్టుకొని ఇట్లా ఒక 1/2 ఇంచ్ మాయ పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకొని రావాలి. ఇక్కడ రాగానే ఇది ఫోల్డ్ చేసుకోవాలి, ఇక్కడ సైడ్ ఇట్లా ఫోల్డ్ కావాలి. తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ ఇట్లా పైన వేసుకొని రావాలి. దీన్ని ఇలా పెట్టుకొని ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇట్లా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక స్టిచ్ వేసుకొని రావాలి ఇక్కడ నుంచి. పైన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది లోపల ఫ్రంట్, ఇది ఇంకొక సైడ్కి ఇది మీద ఉల్టా మీద పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. దీనికి పెట్టుకొని సేమ్ ఇట్లా, అంటే దానికి 1.5 ఇంచు, 1 ఇంచు సరిపోతుంది, దీనికి ఒక 2 ఇంచులు పెట్టుకోవాలి, ఇది పైకి వస్తుంది కాబట్టి. చూడండి, ఇది ఉల్టా మీద పెట్టుకున్నాను, అది సీదా మీద పెట్టుకొని లోపల చేశాను, ఇది లోపల నుంచి పైకి తీసుకొస్తున్నాను. దీన్ని ఇట్లా లోపలికి ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని, ఇది ఒక 1 ఇంచు బయటికి రావాలి ఇది మనకి, ఎందుకంటే ఇది బయటకు ఉండాలి, లోపలికి మొత్తంగా ఫోల్డ్ చేయదు దీన్ని. ఇది కాజాపట్టి, అది ఉక్స్ పట్టి, ఫస్ట్ వేసింది ఉక్స్ పట్టి, ఇది కాజాపట్టి. 1 ఇంచు మనకి బయటికే రావాలి ఇది. ఈ స్టిచ్ అయితే వేస్తున్నాం కదా లోపల, ఆ స్టిచ్ మీదనే, ఈ స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్ మీదనే ఇది ఫోల్డ్ చేసుకొని దాని మీద పెట్టుకొని సీదా తీసుకొని రావాలి, కుట్టుకొని రావాలి. ఇప్పుడు నేను స్లీవ్ అటాచ్ చేసుకుంటున్నాను. అయిపోయింది, ఇది ఉక్స్ పట్టి కాజాపట్టి, ఇది బయటకు వచ్చింది, ఇది లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఇట్లా పెడితే ఇట్లా కవర్ అయిపోతుంది అన్నమాట దీని మీద ఇట్లా. ఇప్పుడు స్లీవ్స్ వేస్తున్నాను నేను. ఇట్లా మార్కింగ్ ఉన్నది ఫ్రంట్కి రావాలి. అప్పుడు నేను ఇది ఇక్కడ పెట్టుకొని ఇది ఇట్లా పెట్టుకొని వస్తున్నాను. దీనికి ఇట్లా మధ్యలోకి రెండిట్లో సమంగా పట్టుకొని ఈ మధ్యలో కొంచెం మార్కింగ్ ఇట్లా వేసుకున్నప్పుడు దీన్ని ఇట్లా కరెక్ట్ ఈ మధ్యలో మిడిల్లో పెట్టుకొని ఇట్లా తీసుకోండి. నిదానంగా దాన్ని రౌండ్గా తిప్పుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకొని తీసుకురండి. ఇట్లా ఇది ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని ఇలా తిప్పుకొని అప్పుడు మధ్యలో కరెక్ట్గా కూర్చుంటుంది. స్లీవ్ అన్నది మధ్యలో కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒక సైడ్ నుంచి తీసుకొని రావడం వల్ల ఏమవుతుందంటే ఒక పక్కకు జరగడము, షోల్డర్ ఒక సైడ్గా నీట్గా కనిపించకపోవడము, స్లీవ్స్ మీద కరెక్ట్గా కూర్చోకపోవడం ఒక రకంగా కనిపిస్తుంది. సో ఇట్లా మధ్యలో తీసుకుంటే ఇట్లా కరెక్ట్గా వస్తుంది మీకు. స్లీవ్ అన్నది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా కూర్చుంటుంది ఇట్లాగా. ఇలాగే ఇంకొక స్లీవ్ కూడా జాయిన్ చేస్తాం. ఇప్పుడు నెక్ పట్టి పెట్టుకుందాము. నెక్ కోసమని నేను క్రాస్ తీసుకుంటున్నాను పీస్ని. నెక్ కోసమని ఒక 1 ఇంచు పట్టి అంతా 1 ఇంచు
పీస్ని నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను నెక్ కోసమని. నెక్కి ఎప్పుడు తిరగాలంటే క్రాస్గా ఉండాలి పీస్. ఇది కట్ చేసుకున్న పీస్ ఇలా తీసుకొని ఈ క్రాస్ని ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఈ క్రాస్ని ఇట్లా జాయింట్ చేసుకోవాలి. నెక్ అటాచ్ చేసుకున్నాం. నేను నెక్ అటాచ్ అయిన తర్వాత ఫిట్టింగ్ చేసుకున్నాను. ఇది చూడండి, నెక్ ఇట్లా వచ్చింది నాకు. ఇప్పుడు దీన్ని నేను సింగిల్ ఫుట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు డబల్ ఫుట్ మీద వేయడం కుదరదు, సింగిల్ ఫుట్ వేసుకుంటున్నాను. సింగిల్ ఫుట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని ఈ పట్టి ఉంది కదా, దీన్ని పెట్టుకొని రావాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మాయ తీసుకొని, సేమ్ మనం ఎట్లా స్లీవ్స్కి వేసుకున్నాం అట్లా 1/2 ఇంచు మాయ తీసుకొని దీనికి పెట్టుకొని రావాలి. నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్కి రౌండ్గా తిప్పుతూ చూడండి, కొంచెం ముందుకు వదిలేసి ఇట్లా ఒక 1/2 ఇంచు ముందుకు పెట్టేసుకొని, నెక్ కంటే ముందుకు పెట్టుకొని చూడండి, ఇట్లా ఈ పక్కనే థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకొని నిదానంగా తిప్పుకుంటూ తీసుకొని రావాలి పైపింగ్ని. దీనికి కొంచెం వదులుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా అయిపోయింది ఇది. తర్వాత ఈ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పీస్ని దీని మీద పెట్టుకొని కుట్టుకొని రావాలి. మళ్ళీ డబల్ తీసుకొని రావాలి స్టిచ్. ఇట్లా దీని మీద పెట్టుకొని ఇది కిందికి ఈ పైపింగ్ మీద దీన్ని పెట్టుకొని సమంగా ఇక్కడ మనకు ఒక స్టిచ్ కనిపిస్తుంది. ఆ స్టిచ్ మీద నిదానంగా తీసుకొని రావాలి మనం. మళ్ళీ చూడండి, ఇట్లా ఇక్కడ స్టిచ్ కనిపిస్తూ ఉంది. నిదానంగా ఆ స్టిచ్ మీద తీసుకొని రావాలి. ఎట్లా ఉందంటే ఆ స్టిచ్ మీదనే రావాలి కుట్టు. మళ్ళీ నెక్స్ట్ కుట్టు కూడా ఇప్పుడు సింగిల్ పుట్టుతో అయిపోయింది పని. మనకి తీసేద్దాం దీన్ని. మళ్ళీ డబల్ పుట్టు వేసుకోండి. ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా చేసుకొని దీన్ని ఇట్లా కొంచెం 1/2 ఇంచు మడుచుకొని రావాలి. దీన్ని పట్టీని ఇట్లా తీసుకొని రావాలి. మనం హెమ్మింగ్ పట్టి ఎట్లా పెట్టుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్కి, అట్లా తీసుకొని రావాలి. దీనికి కూడా దీంట్లో మిగిలిన ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయాలి. నిదానం కట్ చేసుకోవాలి. బ్లౌజ్ డ్యామేజ్ అవుతుంది, చూసుకొని కట్ చేసుకోవాలి. నిదానంగా కింద ఉంచి బ్లౌజ్ వస్తుంది. నిదానం తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా దీన్ని ఫోల్డ్ చేసుకొని దీనికి పైకి పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకొని రావాలి. హెమ్మింగ్ పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు కదా, నేను స్టిచ్చే వేస్తున్నాను పైనుంచి.
చిన్నపిల్లలకి హెమ్మింగ్ అవసరం లేదు కానీ నేను పైనుంచి స్టిచ్చే వేసుకుంటూ వస్తున్నాను. నార్మల్ బ్లౌజులకి అయితే మీరు హెమ్మింగ్ లాగా పెట్టుకోవచ్చు. దీన్ని ఇట్లా చేసుకొని రావాలి. కింది పట్టి కరెక్ట్గా కూర్చుంటుందో లేదు చూసుకొని ఇట్లా వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకుంటే ఫిక్స్ అయి ఉంటుంది. లాస్ట్లో దీనికి ఇట్లా మడిచేసి లోపలికి అనేసుకుంటే నీట్గా వస్తుంది. చూసారా అయిపోయింది ఇట్లా. ఇప్పుడు ఇప్పుడు ఫిట్టింగ్ చేసేసుకుందాం మనము. ఇట్లా పట్టుకొని స్లీవ్ ఎంత లూజ్ ఉందంటే నాకు 3.5 అంటే 7 ఇంచులు లూజ్ ఉంది. నేను మార్కింగ్ చేసుకుని ఉన్నాను ఆల్రెడీ. నేను అట్లా పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని వచ్చేస్తాను. ఇది స్టిచ్ చేసినప్పుడు ఇది పైకే ఉండాలి ఇలాగా. ఇలా 2 వైపులా స్టిచ్ వేసుకోవాలండి. చూసినారు కదా ఇలా రెడీ అయింది పాపది బ్లౌజు. చూడండి ఫైనల్ లుక్ ఇలా వస్తుంది పాపది. చూడండి టోటల్ బ్లౌజ్ ఇలా రెడీ అయింది. చూడండి పాపకి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.